అంటే సర్వజగత్తు దేనిలో లయమై ఉందో అది లింగం, సర్వజగత్తు ఎందు ఏది లీనమై ఉందో అది లింగం. బ్రహ్మమే అన్నిట్లో లీనమైంది, అన్ని బ్రహ్మమునందు ఉన్నాయి కనుక బ్రహ్మమే లింగం. ఆ బ్రహ్మం శుద్ధం కనుక శివం, అదే శివలింగం. ఇది శివలింగ తత్వం. ఇది ఆవిర్భవించింది. ఎంతుందయా లింగం అంటే అగ్ని స్తంభ అన్నాడు. స్తంభం అనే గోచరిస్తోంది, ఆద్యంతములు లేనటువంటిది. లింగం అనగా ఆద్యంతరహిత ఈశ్వర తత్వము. ఆ మహాలింగం ఆవిర్భవించింది. వెంటనే వాళ్ళిద్దరు చూశారు. చూసినంత మాత్రం గుర్తు రాలేదు. చూడండి, మన అహంకారంగానే తగ్గకపోతే భగవంతుడు ప్రత్యక్షమైన గుర్తించలేం. ఇది తెలుసుకోండి. ఇక్కడ ప్రత్యక్షమైన భగవంతుని గుర్తించాలన్నా అహంకారం తగ్గాలి. మన అహంకారాలు మనం పెట్టు కూర్చుంటే మాహాత్మ్యాన్ని గుర్తించలేం. అహంకారం మాహాత్మ్యాన్ని గుర్తించలేదు. వీళ్ళకి ఇంకా అహంకారం పోలే. పైగా వారిద్దరూ ఈయన వైష్ణవాస్త్రం వేస్తే బ్రహ్మాస్త్రం వేస్తున్నాడు. ఆ ఇద్దరు అస్త్రాల వల్ల లోకానికి క్షోభ ఏర్పడిపోతుంది తప్ప వీళ్ళలో మార్పు లేదు, యుద్ధం ఆగట్లేదు. కనుక వాళ్ళ మధ్య మహాలింగం ఆవిర్భవించగానే నువ్వు వేస్తున్న నేను వేస్తున్న అస్త్రాలను మించిన తేజస్సేది ఇది. ఇదేమై ఉంటుంది, నువ్వు వేలే నేను వేలే అంటే మన ఇద్దరిని మించింది ఏదో ఉంది. వెంటనే కొంచెం ప్రశ్న ఏర్పడింది. అహంకారం తొలగలేదు కానీ ప్రశ్న ఏర్పడింది. నువ్వో నేనో గొప్ప తేలిపోవాలి అంటే దీని అంతు చూద్దాం. అంతు చూస్తే సరిపోతుందా? ఆది కూడా చూద్దాం. కానీ అంతు చూస్తా అన్నొకడు, ఆది చూస్తా అన్నొకడు, ఇద్దరు ఒకడు చూడలేం కనుక ఇద్దరు పంచుకుందాం అనుకున్నారు. పంచుకుందామని బయలుదేరారండి. ఇక్కడ బయలుదేరి ఒకరు క్రిందికి ఒకరు పైకి బయలుదేరారు. కిందికి వెళ్ళిన వాడు దానికి తగ్గ రూపం ధరించాడు. ఎందుకంటే ఏ పనికి తగ్గ రూపం ఆ పనికి ధరించాలి. అయితే మన రూపాలు మార్చలేం కనుక ఇన్స్ట్రుమెంట్స్ని తీసుకుంటాం. వాళ్ళు ఇన్స్ట్రుమెంట్ని రూపంగా తీసుకుంటారు. అది తెలుసుకోవాలి. ఇక్కడ మొత్తానికి విష్ణువు వరాహ రూపం ధరించి కిందకి తవ్వుకుంటూ వెళ్తున్నాడు మూలం చూద్దామని. బ్రహ్మదేవుడు అంతు చూద్దామని పైకి వెళుతున్నాడు. అసలు ఈ కథ వింటూ ఉంటేనే కొన్ని వందల భావాలు చెప్పడం కోసం స్టోరీ చెప్పాడు అనిపిస్తుంది. ఇందులో ఎన్ని ఉన్నాయో మీరు ఆలోచిస్తే నేను అది ఒక్కటి చెప్పడానికి 3 రోజులు పడుతుంది కానీ భయపడకండి, క్లుప్తంగానే దాన్ని ముగించే ప్రయత్నం చేస్తాం. కానీ ఇక్కడ కథ చాలా విశేషం. ఇక్కడ ఎంతవరకు మాట్లాడుతున్నాడో తెలియాలి. ఇక్కడ అహంకారం మీదే మొత్తం సబ్జెక్ట్ నడిపాడు అధ్యాయం అంతా వ్యాసుడు. అహంకారం మీద నడుపుతున్నాడు. విష్ణువు కొంతసేపటికల్లా ఆలోచన చేశాడు. విష్ణువు తొందరగా ఆలోచన చేశాడు, రియలైజేషన్. అయం హి, నేను దేని మూలం వెతుకుతున్నాను? వెంటనే ప్రశ్న వేసుకున్నాడు. అది తెలియగా అది స్మృతిలోకి వచ్చింది. జ్ఞానం అనగా కొత్తగా ఎక్కడి నుంచో వచ్చినది కాదు, నీయందే అజ్ఞానం వల్ల కప్పబడిపోయినది. అజ్ఞానం తొలగ్గానే బయటకు వచ్చింది. అది దీనిలో నా అంతర్యం. కనుక బయటికి ఎలా వచ్చిందంటే అయం హి సర్వ వేదానాం దేవానాం జగతాపి మూలభూత శివ సాక్షాత్ మూలమస్య కథం భవేత్. ఇది వచ్చింది ఇక్కడ. ఇది ఏదైతే మీ లింగమని చూసామో అది సర్వ వేదములకు దేవతలకు జగత్తుకు కూడా మూలం. అన్నిటికీ మూలమైన దాని మూలం మనం వెతకగలమా? కాబట్టి దీని మూలం వెతుకుతామనేటువంటిది వ్యర్థము. పైగా ఇది వ్యర్థం కనుక కేవలం నిదానంగా ఎక్కడున్నామో అక్కడుంటూ దానికి అనుసంధానం చేసుకుంటే సరిపోతుంది అని తెలుసుకున్న వాడి స్థిమితంగా తపస్సులకు వెళ్ళాడు. పైగా అసలు ఆయన కనబడింది దేనికి? నాకు వెంటనే రియలైజేషన్ ఎలా వచ్చింది? దానికి సమాధానం ఆయనే చెప్తున్నాడు. స్వయమేవ మహాదేవ శంభుర్యం పాతుమిచ్చతి తస్య సజ్జో భవే జ్ఞానం అనహంకారం ఆత్మజం. ఇక్కడ మీకు నేను ఉటంకిస్తున్న ప్రతి శ్లోకం, అక్కడ నేను 100 శ్లోకాలుంటే ఒకటి పికప్ చేస్తున్నా. ఆ ఒక్క శ్లోకం ఎనలైజ్ చేసుకోవాల్సినది. ఇక్కడ ఒక శాస్త్రం లాంటిది, ఒక సూత్రం వంటిది. ఏం చెప్తున్నావు చూడండి. మహాదేవుడికి స్వయంగా దయ కలిగితే, లేదా మహాదేవుడు ఎవరిని రక్షించదలుచుకున్నాడో వాడికి వెంటనే జ్ఞానం కలుగుతుంది. ఎటువంటి జ్ఞానం? అనహంకారం ఆత్మజం. అహంకారం లేనిది, తన యందు తాను కలిగినది ఆయన జ్ఞానము ఎవరికి కలుగుతుంది అంటే ఈశ్వరుడు ఎవరిని రక్షించదలుచుకున్నాడో వాడికి వెంటనే కలిగిస్తాడు. దీనికి తగ్గ ఉపనిషత్ వాక్యం చెప్పమా? యమే వేష వృణితే తేన లభ్య. పరమాత్మ ఎవరిని అనుగ్రహించదలుచుకున్నాడో వాడికి జ్ఞానం వస్తుందండి. అంటే నాకు ఇంకా జ్ఞానం రాలేదంటే ఆయన ఇంకా అనుగ్రహించదలుచుకోలేదు, మనం ఏం చేయగలం? ఆయన అనుగ్రహించదలుచుకోని వాళ్ళని కూర్చోబెట్టి జ్ఞానం ఇస్తామంటే అవుతుందా? వల్ల కాదు. ఆయన అనుగ్రహించదలుచుకుంటే జ్ఞానం వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? మైక్లోంచో బుక్లోంచో కాదు, ఆత్మహం, నీ బుద్ధి నుంచి వస్తుంది. ఎటువంటి జ్ఞానం అది? అనహంకారం. నేను ఫలానా పని చేస్తున్నాను,
నేను ఫలానా రూపంతో ఉన్నాననే పరిమితి అహంకారాన్ని నీ అహంకారాన్ని బంధిస్తాం. ఇన్నిటికీ మూలమైన బ్రహ్మమేదో అది నా అహంకారానికి మూలమనుకుంటే అహం విస్తరించింది, పరిమితి అహంకారం అంతరించింది, అపరిమితమైన బ్రహ్మమే నేననే జ్ఞానం అంకురించింది. అవునా లేదా? అది ఇక్కడ చేస్తున్నది. కనుకనే అహంకారం మీద వెళ్తున్నాడు. తొలగించుకోవాల్సిన అహంకారం ఏది? నేను ఫలానా ఉపాధితో ఉన్నాను, నేను నిర్వాకం చేశాను, నా పేరు ఇది, నన్నంటావా? ఇది ఎవడో ఒక పేరు పెట్టి తిట్టాడు అనుకోండి, వెంటనే ఉపన్యాసం మనకి ఎక్కదు. ఎంత తిట్టాడు చూసావా, అదే పట్టుకుని ఇంటికెళ్ళి నిద్రపో. నామాభిమానం, రూపాభిమానం, మనం చేసిన పని అంటే అది కానీ అభిమానం, ఇవన్నీ అహంకారం యొక్క ఎక్కువతనమా తక్కువతనమా? ఉపాధిని ఇరికించేసిన అహంకారం విడవ పెట్టవలసింది, బ్రహ్మముతో కలిపేసిన అహంకారం కావలసినది. ఇక్కడ అహం బ్రహ్మాస్మైన అహంకారం మంచి అహంకారం, కానీ నేను దేవుణ్ణి హిరణ్యాక్షర అహంకారం ప్రమాదకరమైన అహంకారం. తెలిసింది కదా? అలాగే నేను సృష్టికర్తను, నేను స్థితికర్తను, నా వల్ల ఇదంతా నడుస్తోందని అహంకారం కదా దెబ్బలాటికి కారణమైంది. మీరు నేమును మతి భ్రమణం కూడా విల్లులే ప్రవర్తిల్లక దాని నుంచి బయటపడిపోయాడు ఆయన వెంటనే. ఇలా బయటపడే యోగం ఎవరికి వస్తుందయ్యా? ఎవరికి ఈశ్వరుడి కృప ఉంటే వాడికి వస్తుంది అని నిశ్చయించుకుని, అంతేగాని చూసేవా అజ్ఞానం నుంచి బయటపడిపోయినంటే అదో అహంకారం. ఈశ్వరుడి దయ వల్ల నాకు అజ్ఞానం పోయిందని కూడా కొంత నయం. నాకు అజ్ఞానం లేదండి అంటే కావలసినంత ఉందండి అని అర్థం. ఎందుకంటే అహంకారం పోయిందన్నాడు, అదో అహంకారం ఆయన అన్నాడు గురువు గారు. అహంకారం పోయిందనుకోవడం కూడా అహంకారమే. అహంకారం ఉంది, అహంకారం పోయింది అని ఇంకా మీమాంస ఉందంటే కావలసినంత అజ్ఞానం ఉందని అర్థం. ఇక్కడ చాలా సూక్ష్మమైన విషయం అండి. అందుకే అహంకారం పోవాలి. అది పోవాలంటే అచనం యొక్క అరుణం కావాలి. అందుకే ఆయన ఎవరిని కరుణించదలుచుకున్నాడో వాడికి జ్ఞానం ఇస్తాడు. ఈ మాటలు ఎంత లోతుందో చూసారా? అలాగా అద్భుతమైన భావం.